మనము వాక్యమును ఎందుకు వినాలి? ఎందుకనగా వాక్యము జీవమై ఉన్నది, వాక్యము వెలుగై ఉన్నది, వాక్యము శక్తిగలదై ఉన్నది, వాక్యము దేవుని ఖడ్గమై ఉన్నది, వాక్యము జీవం కలిగినదై ఉన్నది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. దేవుడు తన దయ చొప్పున, జాలి చొప్పున దేవుడు మనకు తోడై ఉండి మనకు జీవమును అనుగ్రహించి ఉన్నాడు. వాక్యము వెలుగై ఉన్నది. కీర్తనలు 119, 105వ వచనం. వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగై చీకటిలో వచ్చు ఆపదల నుండి, అపవాది క్రియల నుండి నిన్ను కాపాడును. వాక్యము శక్తిగలదై ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఈ లోకంలో అపవాది క్రియల నుండి నిన్ను తప్పించి నీకు రక్షణ కలగజేయును. ఎందుకనగా అది దేవుని శక్తి. దేవుని వాక్యము బలమైన ఖడ్గమై ఉన్నది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. నీ తలంపులను, నీ ఆలోచనలను శోధించి నీ బలహీనతల నుంచి నిన్ను కాపాడి రక్షిస్తుంది. వాక్యము నీలో ఉన్న, నీ ఆత్మకున్న చీకటిని తొలగించి నీ కన్నులకున్న అంధత్వాన్ని పారదోలి నిన్ను దైవ మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి ఈ వాక్యమును మనం గైకొని హృదయంలో భద్రపరుచుకొని దాన్ని ఫలింప చేసుకొని దేవుని యొక్క కరుణను పొందేటువంటి గొప్ప భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.